ఇక వాక్యంలోకి వెళ్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలము ఇచ్చును. ప్రతివానికి కూడా ఎవరి గద్దో మూకుమ్మడిగా గుంపులుగా శిక్షలు ఇచ్చేవాడు కాదు ఆయన. అంటే ఎన్ని కోటాను కోట్ల మంది మనుషులు ప్రపంచంలో, కోటాను కోట్లు. ఇప్పుడు మన దగ్గర ఈరోజు మన తరంలో ఉన్నవారు 790 కోట్లు. ఇప్పుడు మనతో పాటు ప్రపంచ దేశాలలో ఉన్నవారి సంఖ్య సుమారు 790 కోట్లు. ప్రపంచం పుట్టినప్పటి నుంచి అంతమైనంత వరకు కోటాను కోట్లు. వీళ్ళందరికీ ఒక్కొక్కరికి తీర్పు తీర్చబడుతుందట. ఒక్కొక్కరికి. ఇంతమందిలో నేను లెక్క అనుకుంటారేమో. ఒకవేళ మనుష్యులలో ఎవరైనా ఏదో గుంపులో గోవిందం అంటారు చూసారా, నేను అలా అయిపోతాను, నన్ను పట్టించుకోరేమో దేవుడు, జనాల్లో కోట్ల మందిలో ఉన్నాను కదా, నా పేరు ఆయనకి ఏం తెలుస్తుంది. ఈరోజు మీరు వాడుతున్న మీ సెల్స్ చూస్తే గూగుల్ అనే ఒకటి ఉంటుంది యాప్. అందులోకి వెళితే ప్రపంచంలో ఏ చిన్న ఊరున్నా, చిన్న ఊరు, ఇంత సువిశాలమైన ప్రపంచంలో ఆ ఊరు పేరు కొడితే అది ఏ మండలంలో ఉంది, ఏ జిల్లాలో ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది, ఏ దేశంలో ఉంది వచ్చేస్తుంది బయటికి క్షణాల మీద. మరలా ఏదో కంప్యూటర్ దగ్గర కూర్చొని కొట్టుకోవడం కాదు, క్షణాల మీద. ఇది మనుష్యునికున్న జ్ఞానం. ఈ మధ్యన బ్యాంకు వాళ్ళు మీ ఆధార్ కార్డు ఇవ్వండి, ఇంకో కార్డు ఏంటైనా మీ పాన్ కార్డు ఇవ్వండి. బ్యాంకు వాళ్ళు ఎక్కడైనా చూడండి అడుగుతున్నారు మిమ్మల్ని. బ్యాంకు వాళ్ళే కాదు, మిగతా వాళ్ళు కూడా అడుగుతారు. ఒకవేళ నువ్వు 2 చోట్ల నుంచి సంపాదిస్తున్నావు అనుకో, ఇక్కడ పాన్ కార్డు ఆధార్ కార్డు ఇస్తావు, అక్కడ పాన్ కార్డు ఆధార్ కార్డు ఇస్తావు, 2 వచ్చేస్తాయి స్క్రీన్ మీదకి. కొడితే చాలు, నీ పేరు కొడితే చాలు. నీకు బ్యాంకులో ఎంతెంత దాచుకున్నావు అవి కూడా వచ్చేస్తాయి. ఆ పాన్ కార్డు ఒకటే కదా, ఒకే పాన్ కార్డు, ఒకే ఆధార్ కార్డు. 2 నంబర్ల పాన్ కార్డులు ఉండవు, 2 నంబర్ల ఆధార్ కార్డులు ఉండవు. వెంటనే మీరు స్క్రీన్ మీదకి వచ్చేస్తారు. మీరెంత దాచారు. అందుకే బ్యాంకుల్లో డబ్బులు దాచుకోకుండా కట్టలు 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 ఇళ్లలోనే దాచుకుంటున్నారు. ఎందుకంటే బ్యాంకులో ఉంటే తెలిసిపోద్ది కదా. ఇళ్లల్లో మీరు కోట్లు కోట్లు దాచుకున్నారనే సంగతి వాసన తగిలిందా ఎవరికైనా, అది కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పారంటే వాళ్ళు వచ్చేస్తారు, నీ డబ్బంతా తీసుకెళ్ళిపోతారు వచ్చి. ఇది ఎంత కష్టమో. కోటాను కోట్ల మంది మనుష్యులు నిన్ను బట్టి నీ ఒక్కడిని దేవుడు తీసుకొచ్చేయగలడు స్క్రీన్ మీదకి. మనిషికి ఎంత జ్ఞానం ఉంటే దేవునికి ఎంత జ్ఞానం ఉండాలి. ప్రకృతిలో దేవుడు కలిగించిన పదార్థం, ప్రకృతిలో దేవుడు కలిగించిన పదార్థం ప్లాస్టిక్, ఏటిదైనా సిమ్ కార్డ్ చేస్తారు, సింథటిక్ ఏటిది, సిలికాన్. గరివిడి దగ్గర సిలికాన్ ఫ్యాక్టరీ ఉంది. విజయనగరం దాటిన తర్వాత గరివిడి దగ్గర సిలికాన్. సెల్స్ రాకముందు, కంప్యూటర్స్ రాకముందు
మెరుస్తుంటుంది రాయి, నల్లగా ఉండే నలుపులో మెరుపు. అది డబ్బాల్లో వెళ్తుంటే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఎందుకు ఈ రాయి వెళ్తుంది, బొగ్గులా ఉంది అనుకునేవాళ్ళం. కానీ అందులో ఈరోజు మీ చిప్స్, మీ సెల్స్లో చిప్పులు పెడతారే, అది సిలికాన్తో చేసిందే. ఎంత పవర్ అది దాచుకుంటుంది అంటే, దేవుడు కలిగించిన ప్రకృతిలోని పదార్థాలన్నింటినీ మనిషి వాడుకుంటూ మనల్ని చుట్టుముట్టేశాడు. దేవుడు మాట ద్వారా కలిగిన ఈ ప్రకృతిలోని పదార్థంతో మనిషి ఇంత జ్ఞానం సంపాదించుకుంటే, దేవుని మాట వలన కలిగిన ఈ ప్రకృతికి అంత నాలెడ్జ్ ఉంటే, మరి దేవునికి ఎంత నాలెడ్జ్ ఉండాలి, దేవునికి ఎంత పవర్ ఉండాలి, మీరు ఆలోచించండి. ఇక ప్రతి ఒక్కరిని ఇక్కడ ఏమంటున్నాడంటే 6వ వచనంలో, ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున, ప్రతి ఒక్కరికినట, ఎవరిని విడిచిపెట్టడు. దేవుని పిల్లలారా, మనుషులు దేవుణ్ణి చులకన చేశారు. మనుషులు దేవుణ్ణి చులకన చేశారు. ఆ దేవుడికి ఏంట్లే, దేవుడికి ఏం పెద్దగా పట్టించుకుంటాడు, పట్టించుకోకుండా విడిచిపెట్టాడు. ప్రతి ఒక్కరిని పేరు పేరున, ప్రతివానికి వానికి ఇవ్వవలసిన వాని క్రియల చొప్పున. యోబు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం. దేవుడు తన మనస్సు తన మీదే ఉంచుకోవటం. అర్థమైందా? అప్పుడప్పుడు మనం అంటాం కదరా, ఏరా నీ మనస్సు నీలో లేదా అని. అప్పుడప్పుడు మనం అంటాం, మాట్లాడుతుంటే వాడేటో ఆలోచించో ఏదో ఇటు పక్క చూస్తుంటే, ఏరా నేను చెప్పింది వింటున్నావా, నీ మనసులో లేదా అంటారు. ఒకవేళ మన మనస్సు మనలో లేకపోయినా దేవుని మనస్సు దేవునిలోనే ఉంటుంది. ఏమన్నాడు ఆయన ప్రారంభం? ఆయన తన మనస్సు తన మీదే ఉంచుకున్నాడు. దేవుడు తన మనస్సును తన మీదే ఉంచుకొని, తన శ్వాస అంటే గాలి లోపలికి పీల్చటం ముక్కు ద్వారా, మళ్ళా బయటికి విడిచిపెట్టడం. మనం ఎలా లాగుతుంటాం, ముక్కులో పడి లాగుతుంటాం లోపలికి, మళ్ళీ విడిచిపెడుతుంటాం. అది మనకు తెలియకుండానే జరుగుతుంది. లేకపోతే మనం బ్రతుకుండవు, మనం ఇలా ఉండలేం. తన ఉచ్ఛ్వాస నిశ్వాసములు తన యొద్దకు తీసుకున్నాడు. ఆ గాలిని వెనక్కి తీసుకున్నాడు అనుకో, ఉచ్ఛ్వాస నిశ్వాసములు. ఆదామును మనిషిగా అంటే కదిలే మనిషిగా ఎలా చేశాడు? మట్టితోనైతే బొమ్మను చేశాడు, మట్టితోని బొమ్మను చేశాడు. ఏదైనా వనంలో మట్టి ఉంది కదా, మట్టితో బొమ్మను చేశాడు. చేసి ఒక పని చేశాడు. తనలోని ఉచ్ఛ్వాసనను అంటే అని పిలిస్తే బయటకు వదిలేది, బయటకు విడిచిపెడతాం. అని పిలుస్తాం, లోపలికి లాగేది, బయటికి విడిచిపెట్టేది, లోపలికి లాగేది. దేవుడు కూడా బయటకు విడిచిపెట్టేది, లోపలికి లాగేది.
ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసములు అవి తన యొద్దకు తీసుకున్నాడు అనుకోండి. ఆ గాలి దేవుడు ఊదకుండా తన యొద్దకు తీసేసుకున్నాడు అనుకోండి, ఈ ప్రపంచంలోని మానవ జాతి అంతా అలాగా తోలు సంచుల్లో పడిపోతారు. టప 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 అని. ఆదాము నిర్మాణం దగ్గరికి వెళ్దాం. మొదటి మనిషి కదా, మొదటి తోలు సంచి ఆయనే కదా. మట్టితో బొమ్మను చేశాడు. చేసిన తర్వాత ఏం చేశాడు? ఆదాము లేచిపో అనలేదు, లేచిపో ఆదాము అని అనలేదు. మట్టితో బొమ్మను చేసి 2వ అధ్యాయం ఆదికాండం 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని ముక్కు రంధ్రాల గుండా, నాసిక రంధ్రాలు అంటే ముక్కు రంధ్రాలు, మనకు 2 రంధ్రాలు ఉన్నాయి. మన ముక్కుకి 2 రంధ్రాలు ఉన్నాయి. ఈ 2 రంధ్రాల గుండా ఏం చేశాడట? జీవవాయువును, గాలి అని ఊదాడు. దేవునిలో ఉన్న జీవవాయువు. మనం ఊస్తే ఎవరు లెగరు. మనం ఊస్తే మీదన ధూళి ఎగిరిపోద్ది. మనం ఊస్తే వాలిన పురుగు ఏదైనా పోద్ది ఉఫ్ అని ఊస్తే. దేవుడు ఊదితే దేవునిలో ఉన్న జీవము, ఆకాశ మహాకాశాలు పట్టజాలని చాలా అతిపెద్ద జీవం అది. అదంతా జీవమే, ఆత్మ జీవం అది. అందులోనూ కొంచెం జీవాన్ని మనిషి ముక్కు రంధ్రాల గుండా ఊదాడు. నరుని రాశికారంధ్రముల గుండా ఊదగా నరుడు జీవాత్మాయను. కదలడం ప్రారంభించాడు, మాట్లాడడం ప్రారంభించాడు, చూడడం ప్రారంభించాడు, లేవడం ప్రారంభించాడు, నడవడం ప్రారంభించాడు. దేవునిలో ఉన్న జీవానికి అంత శక్తి ఉంది. దేవునిలో ఉన్న జీవానికి అంత శక్తి. మరి ఆ శక్తిని తిరిగి తీసేసుకుంటే, తిరిగి లాగేసుకుంటే, మనం బుట్టలో గాలి ఊతాం, బుట్ట పెద్దదైపోద్ది. మళ్ళీ గాలి తీసేవచ్చే, మనం తీసేయచ్చు. మన చేతిలో పని కదా. మనం ఊదాం కనుక మనం తీసేసుకోవచ్చు. ఈ బుట్టలో గాలి, బెలూన్లో గాలి మనం ఊదాం, మనం తీసేయచ్చు. మనుష్యులలో జీవాన్ని ఊదిన దేవుడు జీవించు మనుష్యుల అందరిలో నుండి గాలిని తిరిగి వెనక్కి రప్పించుకుంటే, తాను ఊదిన గాలిని, ఆదాములో ఊదిందే మీ అందరికి వచ్చింది, మనందరికి వచ్చింది. అది ఆదాములో ఊదిందే మనందరం పంచుకున్నాం దాన్ని. ఇంకా పుట్టబోయేవాళ్ళు కూడా తల్లి ద్వారా తండ్రి ద్వారా పంచుకుంటారు వాళ్ళు. అదే అలా సప్లై అవుతుంది. వరండాలో లైట్ పెట్టుకున్నారనుకోండి, లైట్ వెలుగుతుంది. ఇంకా కొంచెం తీసుకొచ్చి బాత్రూంలో పెట్టుకున్నారనుకోండి, బల్బ్ పెట్టారనుకోండి, అది కూడా వెలుగుతుంది. అదే లైను. మళ్ళా లైన్లో తీసుకొచ్చి మీ బెడ్రూమ్లో వైర్ పెట్టుకుని మళ్ళీ బల్బ్ పెట్టుకున్నారు, మళ్ళీ అది వెలుగుతుంది. ఎందుకంటే అదే వైర్లో ఆ ఎలక్ట్రికల్ పవర్ వస్తుందన్నమాట, ఆ వైర్లో పడే. అలాగే ఆయా తల్లిదండ్రుల నుండి పిల్లలలోనికి వెళుతుంది జీవం. అర్థమైందా? కనుక ఇప్పుడు యోబు గారు అన్నది చదువుదామా? యోబు గారు అన్నది 34వ అధ్యాయం యోబు గ్రంథం 11వ వచనం. నరుల క్రియలకు తగినట్టుగా, నరులు పనులకు తగినట్టుగా అంటే
నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. జాన్సన్ గారు చెప్తున్నారు కదా ఇందాక, ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు, నువ్వు దీర్ఘశాంతంతో పాపాలు చేస్తూనే ఉన్నావు. నువ్వు పాపాలు చేయటంలో దీర్ఘశాంతం వహించావు, నీ పాపాల నుంచి నిన్ను కాపాడాలి అని ఆయన దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. నువ్వు మారవు. మరి ఆయన నిర్ణయానికి వచ్చేయాలి. ఆయన ఏదో ఒక నిర్ణయానికి రావాలి కదా. ఆ రావటానికే ఆయన ఓపికతో ఉన్నాడు, మన ఎడల ఓపికతో ఉన్నాడు. అది ఆయన పాఠం. ఏమంటున్నాడు? నరుల క్రియలకు తగినట్టుగా బలము ఆయన వారికి ఇచ్చును. బలం ఇచ్చాడంటే నీ ఫలం ఎందుకు ఇచ్చాడంటే నువ్వు మంచి ఫలములు తీసుకురావాలి, ఆయనకి ఇవ్వాలి. చెట్టు ఫలము నీకు, గర్భఫలము నాకు అని దేవుడు పాటలో పెట్టాడు జాన్సన్. చెట్టు ఫలాలు నీకు ఇచ్చాను, ఆ ఫలాలు. మరి నువ్వు నాకు ఆ చెట్టు ఫలం తెంపి నాకిమ్మని నేను నిన్ను అడగటం లేదు. నీ పువ్వులు, నీ పళ్ళు, నీ కాయలు నాకొద్దు. దేవుడికి ఏం పెడతారండి? మాంసాలు పెడతారు, పళ్ళు పెడతారు, పువ్వులు పెడతారు. దేవుడు తింటాడా? మళ్ళీ వీళ్ళే ఊడిచేస్తారు అక్కడే ఉండవు. దేవుడికి అయ్యొద్దు నీ ఫలం. మరి నీకేమైనా కాసిందా? నీకు మొక్కలు కాయవు, పిల్లలు కాస్తావు. తల్లులు అంటారు, ఏదోనమ్మా దేవుడి దేవాళ్ళు 2 బిడ్డలు కాశాను. వాళ్ళ మాట వరుసగా మాట్లాడతారు. ఏదో మీ పెద్దల దేవాళ్ళ 2 బిడ్డలను కాశానమ్మా. మీకు పుట్టేవి మీ పళ్ళు మీ పిల్లలే. మీకు పుట్టేవి మీ పళ్ళు మీ పిల్లలే. ఆయనకు కావలసింది ఈ పిల్లలనే పళ్ళు కావాలి. ఇస్తున్నావా? రేపు చెప్తానులేండి అది. ఇస్తున్నావా? మరి పిల్లల్ని అసలు దేవుడికి ఇవ్వరు కదండి, అస్సలు పట్టించుకోరు. నాలుగేళ్ళు అమ్మాయి హైదరాబాద్లో చేర్చబడింది డ్రైవర్ చేత. 4 years వాడు చెరుస్తున్నాడట 30 రోజులుగా. డాక్టర్ అంటుంది తల్లి చెక్ చేయాలి కదండి. బిడ్డ ఇంటికి వచ్చిన తర్వాత బిడ్డ తాలూకా కవలికలు, మూమెంట్స్, అంశం ఎలా ఉందామె, కనిపెడుతున్నావా నీ బిడ్డని? ఆడపిల్ల. వాడు దున్నపోతులాగా ఉన్నాడు, పాడు చేస్తున్నాడు అమ్మాయిని బడిలో. పెద్ద గొడవ కదండి, వాడిని జైల్లో పెట్టారు. గొడవలు జరుగుతున్న హైదరాబాద్ అంతా. తల్లి చూడాలి. డాక్టర్ అంటుంది తల్లి చూడాలి కదండి. ఇన్నిసార్లు జరిగినప్పుడు ఏంటమ్మా ఆ పిల్ల చెప్పిందట, మమ్మీ నాకు నొప్పిగా ఉంది అని. ఆ పిల్ల కూడా చెప్పలేదు, ఏదో భయపెట్టేస్తుంటాడు. చిన్నపిల్ల, 4వ తరగతి చదువుతున్న పిల్లంటే చిన్నపిల్లే కదండి, 4వ తరగతి. పిల్ల చెబితే 30 సార్లు తర్వాత అప్పుడు పసిగట్టిందట ఆవిడ తల్లి. నేను ఇది ఎందుకు చెప్పానంటే, తల్లులారా తండ్రులారా మీ పిల్లలను మీరు కనిపెడుతున్నారా? ఎప్పటికెళ్ళి వచ్చామా? వెరీ గుడ్. స్నానం చేసి అన్నం చేసి ఆడుకో, పో. హోంవర్క్ చేసుకో. అబ్జర్వ్ చేయరా వాళ్ళని? ఒక విషయం చెప్తానండి, సిగ్గుపడకుండా.
నేను కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత మా అమ్మ నా బట్టల వాసన చూసేది. నేను కాలేజీ నుంచి రాగానే బట్టలు ఇప్పేస్తాను కదండి, మా అమ్మగారు నా కన్న తల్లి నా బట్టల వాసన చూసేది. దేనికోసం చూస్తుంది అనుకునేవాడు, నాకు అర్థం కాలే. అమ్మా ఎందుకమ్మా నువ్వు వాసన చూస్తున్నావు నా బట్టలు అని అడిగితే అంటదామే, నువ్వు సినిమాకి వెళ్ళేవేమో అనిరా అని. నేను సినిమాకి వెళ్తే ఎలా తెలిసిపోద్దమ్మా నీకు అన్నాను. చుట్టలో బీడీలు సిగరెట్లు వాసన వస్తాయట బట్టలు సినిమాకి వెళ్తే. ఎందుకంటే అప్పుడు ఏసీలు పెద్ద లేవు కదండి. మ్యాట్నీకి వెళ్ళారంటే లోపల తలుపులు వేసేయడమే. మామిడికాయలు ఎలాగైతే పండించడానికి ఇందులో పెట్టేస్తారో మొగ పెట్టడానికి, అలా తలుపులు కిటికీలు అన్నీ వేస్తే కానీ చీకటి పడదు, చీకటి పడితే కానీ బొమ్మ కనపడదు. ఇంకా లోపల అప్పుడు సిగరెట్లు తాగుతుంటారు. నో స్మోకింగ్లు అయ్యే లేవు కదా, నా చిన్నప్పుడు నో స్మోకింగ్లు అయ్యి లేవు, థియేటర్లో కాల్చుకోవటమే, పొగ అంతా పొగే. అది బట్టలకు పడుతుంది. అది మా అమ్మ టెక్నిక్. మంచిదంటారు అలా కనిపెట్టడం, మంచిదండి. తల్లిదండ్రులు పిల్లల్ని కనిపెట్టాలి. పర్వాలేదు బడికి వెళ్ళిపోతున్నారు వచ్చేస్తున్నారు అనుకుంటున్నారా? కనిపెట్టాలి. ఏమన్నాడండి యోబు? నరులు క్రియలకు తగినట్టుగా ఫలం ఇచ్చాడు ఆయనకి. ఫలము, మీరు నాకు ఈ ఫలాలు ఇవ్వండి, భూలోకంలో ఉన్న ఫలాలన్నీ మీకే, కానీ మీ గర్భాన పుట్టిన ఫలాలు నాకు ఇచ్చేయాలి. పిల్లలు ఇచ్చేసారండి. మనం ఎవరైనా మన పిల్లలు ఇచ్చేసామా? వాళ్ళకి మంచి భోజనం పెట్టండి, ఇంటి దగ్గర టిఫిన్ పెట్టండి. కురుకురేలు బురుబురేలు పెట్టకండి, అవి పాయిజన్ ఫుడ్. అది వాళ్ళను తట్టుకోలేక వాడిని కూల్ చేసేద్దామని పిల్లల్ని మీరేం చేస్తారంటే ఆ కురుకురేలు కొంటున్నారు. అవి చాలా ప్రాణానికి అపాయకరం. ఎన్నిసార్లు పేపర్లో చూశారు, మీరు చూడలేదా? ప్లాస్టిక్ కలుపుతున్నారట అందులో. ప్లాస్టిక్ సంచులే వాడొద్దని గవర్నమెంట్ చెప్తుంది. నోట్లో వేసుకుంటే సాగి కరిగిపోద్ది. కురుకురీలు కొనిచ్చేస్తున్నారు. నేను చూస్తున్నాను. అంతకుముందు పిల్లల్ని ఫ్లోర్లోకి వచ్చినప్పుడు పాపం ఆడపిల్ల లాస్ట్లో తుడిచేవారు, మీరు అందరూ వెళ్ళిపోయాక అన్నీ కురుకురే పొట్లాలే. ఆహా, ఏవి తల్లులండి. అంటే పెద్దోళ్ళు కూడా తినేస్తున్నారనమాట. విషయం. ఫలములు ఇవ్వండి అంటున్నాడు దేవుడు. ఫలములు నాకు ఇవ్వండి. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ జాగ్రత్తగా పెంచి ఇవ్వండి. పోగిరి వాళ్ళని పనికిమాలిన వాళ్ళని నాకు ఇవ్వకండి. మీ పిల్లల్ని బాగా తీర్చిదిద్ది మాకు ఇవ్వండి దేవుడు అంటున్నాడు. బాగా నేర్పించండి వాళ్ళకి, అప్పుడు నాకు ఇవ్వండి. మా జాన్సన్ గారిని చూడండి ఎలా తయారు చేశాను వాడిని. నేను చేయగలిగిన ప్రతి పని వాడు చేసేస్తున్నాడు. వాడికి నేర్పించేశాను. వాడు నాతో చెప్పకుండా బయటికి వెళ్ళవు. ఏ చిన్న పని చేసినా అది చెప్తాడు వచ్చి, ఇది చేశాను అని. అన్నం తినడానికి చెప్తాడు, బాత్రూమ్కి వెళ్ళడానికి చెప్తాడు, చెక్స్ రాయడానికి చెప్తాడు, పేపర్లు దిద్దడానికి చెప్తాడు, పాఠాలు చెప్పడానికి చెప్తాడు. పిల్లల్ని అలా 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 పెంచాలి, ఆ విధంగా పెంచాలి.
ప్రతిదీ అమ్మా నాన్నతో ఏం చెప్తాం లేరా అనే పిల్లలు మీ పిల్లలు అయిపోతారు. ప్రతి చిన్న పని యేసు తండ్రికి చెప్పేవాడు. జాన్సన్ చెప్పాడు అది కూడా. నా తండ్రి ఏమి చేయడం చూస్తానో నేను అదే చేస్తాను, నా అంతటి నేనేం చేయను. వాట్ ఏ వండర్ఫుల్ ఫాదర్ అండ్ సన్. ఏంటండి వాళ్ళ మధ్య ఉన్న ఆ బంధం. నా తండ్రి ఏమి చేయుట నేను చూస్తానో దానినే నేను చేస్తాను, నా తండ్రి చెప్పంత నేను చేయను. ఎంత గొప్ప కొడుకును కన్నాడండి తండ్రి. అలాంటి తండ్రికి పుట్టిన పిల్లలమేనా మనమంతా? అవును. మరి మనమేంటి ఇలాగైపోయాం? మనకు చెప్పలేదు మనల్ని కన్నవారు, మనలను కన్నవారు మనకు చెప్పలేదు. రాత్రి అవగానే ఆకలి వేసేసేదండి మాకు, నాకు కానీ మా అక్కకి కానీ మా చెల్లికి కానీ. రే భోజనాలు చేద్దరు కానీ కుటుంబ ప్రార్థన కూర్చోండి అనేదండి మా అమ్మ కానీ మా నాన్న కానీ. అబ్బా ఇదొకటి రా బాబు అని. ఆకలి కదండి, కూర్చునేవారు అండి. పోనీ మా నాన్నగారు బైబిల్ చదివి మా నాన్నగారు ప్రార్థన చేసిస్తే అమ్మయ్య ఒక పావుగంటలో తెగిపోయింది ప్రార్థన అనుకునే పరిస్థితి లేదండి. మా ప్రార్థనలో అందరినీ ప్రార్థన చేయమనేదండి. అందరూ ఒక్కొక్కటి అందరూ ప్రార్థన చేయండి. ఆఖరుగా మీ నాన్నగారు ప్రార్థన చేస్తారు. ఏమండి వాళ్ళ భక్తి బాధ్యతలు, వాళ్ళ శ్రేష్టమైన భక్తేనండి నన్ను ఈరోజు ఈ విధంగా ఈ ప్రపంచంలో నిలబెట్టాడు నా తండ్రి. నా తల్లిదండ్రులు నాకు నేర్పించిన బోధన భక్తి విధానం ఈరోజుకి బయటి ప్రపంచానికి వెళ్ళబుద్ధి ఏదంటే అలా గేడిదే నిలబడి రోడ్డు అంటే ఎవరు వెళ్తున్నారు అని చూడబుద్ధి కాదండి. అస్సలు చూడనండి. అసలు ప్రపంచంలోకి వెళ్ళబుద్ధి లేదు, వార్తలు చదవబుద్ధి లేదు. నాకు నా పిల్లలు పంపిన వార్తలే చూస్తాను. మా దగ్గర కేబుల్ కనెక్షన్స్ లేవండి. ఈ ఛానల్ కాబట్టి ఆ ఛానల్, ఆ ఛానల్ కాబట్టి ఈ ఛానల్ చూడడానికి, సినిమాలు చూడడానికి. తల్లిదండ్రులు నేర్పించిన భక్తి విధానం. ఈలోగా మాలో ఎవరైనా పెద్ద ప్రార్థన చేశారనుకోండి, ఇక మాకు విసుగొచ్చేస్తుంటుంది. కాట్లాడుకుండేవారు, ఏటే మరి అంత పెద్ద ప్రార్థన, చిన్న ప్రార్థన చేయొచ్చు కదా అని. దేవుడు అడుగుతున్నాడు. ఎలాంటి వాళ్ళని అడుగుతున్నాడు? యోబులో నరులు క్రియలకు తగినట్టుగా, నేను నేర్పించిన క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును. మరి మీరు ఇస్తారా ఆయనకి? గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, అది నాకు ఇవ్వండి. మీకు ఇచ్చానే పండు, ఆ పండు నేనిచ్చిందే నాకు ఇవ్వండి. అలా అని ఎన్నో పళ్ళు ఇచ్చాను మీకు, అవన్నీ నాకు వద్దు, మీకు అవసరమయ్యి మీరు తీసుకొని తినండి, అనుభవించడం. మీరు మీ గర్భాన్న వచ్చే పళ్ళు మాత్రం నాకు ఇవ్వండి. నిజంగా అండి, హన్నా సమూయేలు తల్లి పిల్లలు లేకపోగా కన్నీటితో ప్రార్థించి ఏడ్చి 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 కొడుకు పుడతాడండి. వాడు పాలు విడవగానే యాజకుడైన ఏలి దగ్గర తీసుకొచ్చి మందస్సు ఉన్న చోట విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. నా కొడుకును మీకు ఇచ్చేసానండి, దేవుడి కోసం పెంచండి అని వదిలి వెళ్ళిపోయింది. ప్రతి ఏటా వచ్చి వాడికి బట్టలు తెచ్చేది తల్లి తండ్రిని. ప్రతి ఏటా సంవత్సరానికి ఒకసారి వచ్చి బట్టలు తెచ్చేది.
నేను ఆశ్చర్యపోయే ఒక విషయం చెప్తానండి ఇవాళ మీకు. మన జాన్సన్ చిన్నోడు, వాడు వాళ్ళ అమ్మా నాన్నలు నిలబడితే చిన్నప్పుడు మాధవలసలో, అరే అమ్మా నాన్నతో వెళ్ళరా, అక్కడికి వెళ్ళి ఉండి రారా ఒక 10 రోజులు అంటే, వీడి కళ్ళంటే ఆడపిల్లల నీళ్ళు తిరిగేసేవండి. నీళ్ళు వచ్చేసేవి వాడికి. ఏమరా ఏడుస్తున్నావు అంటే, నేను వెళ్ళను. చూసారా వాడి క్యారెక్టరు దైవాంశం అయిపోయినట్టు అయిపోయింది వాడిది. దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు వాడు. నిజంగా వాళ్ళ అమ్మా నాన్న అంటారు, డాడీ గారు వాడు మీ దగ్గర ఉంటే గొప్పవాడు అవుతాడు, మాకు అదే 10,000. వాడు సంపాదించాలి పెట్టాలి అని మేము ఎన్నడూ అనుకోం. వాడు దేవునిలో మీకంటే మీ అంతటి వాడు కావాలి. వాళ్ళమ్మ నాన్నళ్ళ అండి. అలా ఇచ్చే తల్లిదండ్రులు ఉండాలి, ఇలా ఉండే పిల్లలు ఉండాలి. ఇది దేవుని వలన కలిగిన కార్యం. సమయలు కూడా ఆ విధంగానే తల్లిదండ్రుల జోలికి కానీ ఇంటికి కానీ పోలేదు. చివరికి సమూయేలు ఎంత గొప్పవాడైపోయాడంటే, రాజులను అభిషేకించువాడు, రాజులను ఎన్నుకునేవాడంతటి వాడయ్యాడు దేవుని దృష్టిలో. రాజులనే ఎంపిక చేశాడు. దేవుడు చెప్తాడు, సమూయేలు సౌలును రాజుగా అభిషేకించి ఇశ్రాయేలీల మీద. అలాగే తండ్రి సమూయేలు దావీదును రాజుగా తైలంతో అభిషేకించు ఇశ్రాయేలీల మీద. రాజులను అభిషేకించి గొప్పవాడుగా మారిపోయాడు సమూయేలు. అతని జీవిత విధానం దేవుని పిల్లలారా, చదివేనాయన యోబు గ్రంథం 34:11. నరులు క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిస్తాడు. వారి వారి మార్గాలు. నువ్వెంచుకున్నది మంచి మార్గమా, నువ్వెంచుకున్నది చెడ్డ మార్గమా? పిల్లలు, తల్లిదండ్రులు మీరే వినాలి. మంచి మార్గం. తల్లిదండ్రులు పిల్లలను మంచి మార్గంలో నడిపించాలి. పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్టుగా దేవుని మాటల ప్రకారంగా మంచి మార్గంలో నడవాలి. ఎంత మంచి భాగ్యం అండి ఇది. నిజంగా ఎంత మంచి మార్గం. దేవుని ఉపదేశం. ఓకేనండి, ఇక్కడ కాపుదామండి. రేపు ఉదయం ఆరాధనలో కూడా ఈ భాగమే చెప్తాను. ఓకేనా? రేపు ఉదయం ఆరాధనలో కూడా దీని కంటిన్యూషన్ చెప్తాను. అందరికీ సెలవు.